మత్స్యకారులు కాకినాడ ఎంపీ ఉదయ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీ కృషితోనే క్షేమంగా విడుదలయ్యామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 26న శ్రీలంక కోస్ట్ గార్డ్ అధికారులకు కాకినాడకు చెందినటువంటి 4 మత్స్యకారులను భారత్కు అప్పగించారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తో మత్స్యకారులు ఫోన్లో మాట్లాడి కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్తే, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఇలాగా రావటం మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అండి. అంతే. అక్కడ జైల్లో కూడా నన్ను ఒక 5,000 మంది ఉంటారు సార్. ఒకసారి బోర్డు తోటి వెళ్తున్నా, నీకు బోర్డు విడుదల చేసింది మేడం అనేసి నన్ను ఎత్తుకుని పెద్ద అడబడి చేశారండి. మా తమ్ముళ్ళు ఎవరు బోర్డు వదిలి వెళ్ళిపోవడం తప్ప ఎవరు పట్టుకెళ్ళదు. ఇప్పుడు అందరూ తెలియకపోయినా బోర్డును పట్టి అదే డెఫినెట్లీ నేను టోటల్ అక్కడ మన శ్రీలంక జనరల్ తో కూడా మాట్లాడాను, సాయి మురళి గారితో మాట్లాడాను, మొత్తం అంతా ఫాలో అప్ చేసాం. అవునండి మాట్లాడారు. తర్వాత ఇంకొకళ్ళ వైఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడారు. నేను రెగ్యులర్లీ ఫాలో అప్ చేస్తాను. రాత్రి 1 గంటకు కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి నేను మళ్ళీ అక్కడ కూడా శ్రీలంక కూడా కాల్ చేశాను, మాట్లాడాను. మనం ఆఖరికి సాధించుకున్నాం. బోట్లతో పాటు తిరిగి వస్తున్నాం. అది హిస్టరీలో ఫస్ట్ టైం. మీరు 29th వస్తారనుకుంటా కోస్టల్ గార్డ్ తో పాటు. ఇక్కడ వచ్చాక మనం అందరం ఇక్కడ అవును కోస్ట్ గార్డ్ కూడా మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం పెట్టమన్నది. అది వచ్చాక మనం ఇక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ. జాగ్రత్తగా రండి. బ్రహ్మానందం, నేను మావేనే ఎంజీఆర్. బాగా చూసారు అక్కడ. ఎవరికైనా మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోని మనం పనిచేసాం, సాధించుకున్నాం. ఓకేనా? చాలా చాలా శ్రీలంక మన కాకినాడ తీసుకొచ్చినట్టు ఉంది. డెఫినెట్లీ అంతే. రండి వచ్చాక మనం అందరం కలిసి లంచ్ డిన్నర్ చేద్దాం. రండి. ఓకే, నమస్తే, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఇలాగా రావటం మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అండి. అంతే. అక్కడ జైల్లో కూడా నన్ను ఒక 5,000 మంది ఉంటారు సార్. ఒకసారి బోర్డు తోటి వెళ్తున్నా, నీకు బోర్డు విడుదల చేసింది మేడం అనేసి నన్ను ఎత్తుకుని పెద్ద అడబడి చేశారండి. మా తమ్ముళ్ళు ఎవరు బోర్డు వదిలి వెళ్ళిపోవడం తప్ప ఎవరు పట్టుకెళ్ళదు. ఇప్పుడు అందరూ తెలియకపోయినా బోర్డును పట్టి